నామాన్ వాజ్ యాంగ్రీ. ఒక మాట చెప్పనా, కోపిష్టి వాళ్ళు ఎప్పుడు కోల్పోతూనే ఉంటారండి జీవితంలో. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. కోపిష్టిగా నువ్వు ఉన్నట్లయితే ప్లీజ్ నో దట్ యూ విల్ బీ అ లూజర్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమంది కోపంతో డివోర్స్ల వరకు వెళ్ళి కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు లేరంటారు. ఎంతమంది కోపంతో బాస్ చిన్న మాట అంటే ఆ మాట పడలేక తట్టుకోలేక నాకు ఉద్యోగం అక్కర్లేదని రిజైన్ చేసేసి ఆ తర్వాత అప్పులు ఊబిల్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు లేరంటారు. ఎంతమంది కోపంతో కోపిష్టి వారుగా తమకు తాము నష్టాన్ని కలుగు చేసుకొని ఉరి వేసుకున్న వారు లేరంటారు. ఎంతమంది కోపిష్టితనంతో నోరు పారేసుకుంటూ చుట్టూ ఉన్న స్నేహితులందరినీ శత్రువులుగా మార్చేసుకుంటూ వారి జీవితాన్ని ఒంటరిగా మార్చేసుకున్న వాళ్ళు లేరంటారు. నయమానికి కోపం వచ్చిందంట. నయమానున్న పరిస్థితిలో అయ్యో ఈ వ్యాధితో నేను చనిపోవడం కంటే ఈ ప్రవక్త చెప్పిన మాట చేయడం ఎంత మేలు అనే గ్రహింపు లేదండి. కోపం వచ్చిన